ఉన్నారు. అమ్మాయిలైనా వచ్చి మాట్లాడేసి వెళ్తూ ఉండేవారు. లేదా నేను అంత డీప్‌గా ఎవరితోని అంత ఉండేదాన్ని కాదు. నాకు బోలెడుమంది ఫ్రెండ్స్. పిచ్చిగా ఉండేవారు. అబ్బాయిలు, అమ్మాయిలు. అందరితోని స్నేహంగా ఉండేదాన్ని. కొంతమందితో దెబ్బలాట పెట్టుకునేదాన్ని. అయినా సరే ఆళ్ళొచ్చి నన్ను పలకరించేవాళ్ళు. ఎందుకంటే ఏ చెట్టుల్లో, పుట్టల్లో ఎక్కడ చూసినా నేనే ఉండేదాన్ని క్లాస్ రూమ్‌లో కన్నా. నిజంగా. కాబట్టి ఆళ్ళతో వెళ్ళిపోతాను గదా! ఆళ్ళతో వస్తాను గదా! అన్నట్టు నన్ను వెంటేసుకొని తీసుకుపోయేవాళ్ళనమాట. అలా అని నేనేం మెతక కాదండోయ్! తిరిగి కొట్టేయడమే. ఫస్ట్ కొట్టి తర్వాత మాట్లాడేదాన్ని. అయినా సరే నన్నెందుకో ఇష్టపడేవాడు. ఇప్పటికీ ఆ ఫ్రెండ్స్ ఉన్నారు. ఏమో నా అదృష్టం అనాలో, మరి ఇంకేమనాలో తెలీదు. నేను దూరం జరిగినా కానీ ఆళ్ళే దగ్గర లాక్కుంటూ ఉంటారు. ఒక ఫ్రెండ్ ఉంది. ఎప్పుడు నేను ఫోన్ తీయలేదనుకోండి, అది ఒక 4 సార్లు ఫోన్ చేస్తది. ఇంకా ఫోన్ అసలు తీయట్లేదనుకోండి, ఇంక కంగారనమాట దానికి. ఎక్కడికి పోతానమ్మా, ఏదో పనిలో ఉంటాను, ఆఫీస్‌లోనో బండి మీద ఉంటాను, లేదా ఏదో పనిలో ఉండి ఉంటాను, తీయలేదమ్మా, కంగారు పడకు తల్లి అంట. ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు. పుట్టినరోజైనా